నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మరో 5 రోజుల్లో అయితే మహానాడు కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతోంది. టీడీపీ కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండుగ. అయితే ఈసారి అయితే మహానాడు స్త్రీ శక్తి థీమ్తో ముందుకు రాబోతుంది. దీని ప్రసంగం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే స్త్రీలకి ఎప్పుడు కాడా కానివ్వండి, ఏదైనా తెలుగుదేశం పార్టీయే చేసిందంటూ. ఎందుకంటే గతంలో నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా, అంటే కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉండేది తెలుగుదేశం పార్టీ పెట్టకముందు. అప్పుడు ఆ మహిళలకు అంత అవకాశాలు ఉండేది కాదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో అప్పటి నుంచి మహిళల్ని ప్రోత్సహించడం, ఎక్కువ స్థానాలు ఇవ్వటం కానివ్వండి, 33 రిజర్వేషన్ అని కల్పించాలని స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు మహిళలకి సమానంగా ఆస్తిలో హక్కు రావాలనేది కూడా చెప్పింది గతంలో ఎన్టీఆర్ గారు. సో అది 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. అంటే ఎప్పుడు కూడా మహిళలకి వెన్నుదండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. సో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అయిన తర్వాత మహిళలకు ఆర్థికంగా బలంగా ఉండాలనే కానివ్వండి, డోక్రా గ్రూప్స్ లాంటివి పెట్టడం, వాటిల్లో మహిళలకి ఆర్థిక భద్రత అనేది ఉండాలనే దానికి, వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకోవాలి అనేదానికి దానిలో కొన్ని అంటే రుణాలు, వడ్డీ లేని రుణాలు లాంటివి, పావలా రుణం లాంటిది అవి ఇవ్వటం కానివ్వండి, వీటన్నిటి మూలన కూడా మహిళలకి ఒక ఆర్థికంగా భద్రత అనేది వచ్చింది. సో ఎప్పుడు కూడా మీరు చూస్తే మహానాడులో కూడా మహిళలకి అంటే ప్రత్యేకమైన వసతులు కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, అంత క్రౌడ్ ఉన్న దీనిలో కూడా అక్కడ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు మహిళలకి. కానీ ఈసారి వర్చువల్గా జరగటంతో కొన్ని అంటే తీర్మానాల్లో కొన్ని మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేటట్టు, వాళ్ళ భద్రతను గురించే కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఆ రాజకీయంగా వాళ్ళని ఎలా ఎదగనిచ్చడానికి సపోర్ట్ చేయాలనే ఇట్లాంటి కొన్ని అంశాలు తీసుకుంటారు. ఇంకోటి 60 మంది వక్తలు అయితే ఉంటారు. వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. 60 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంకా 20 తీర్మానాలు పెట్టడం జరుగుతుంది. ఆ 20లో ఆంధ్రప్రదేశ్కి 10 తీర్మానాలు, తెలంగాణకి 4, జాయింట్గా ఇద్దరికి అంటే క్యాడర్కి కలిపి మాట్లాడేవి 4 తీర్మానాలు, అండమాన్కి 1 తీర్మానం, ఇంకా మళ్ళీ పార్టీని గురించి 1 తీర్మానం, ఇలా అనేది 20 తీర్మానాలు అలా డివైడ్ చేయడం కానీ జరిగింది. ఇక్కడ అందరికీ అంటే ఇప్పుడు ఆర్థికంగా దేశ భవిష్యత్తు సరిగా లేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆర్థిక సంక్షోభం అనేది. దాని మూలాన మాకు వర్చువల్గా కూడా ఈ రోజున జరగటం కానివ్వండి, లేకుంటే భారీ బహిరంగ సభ జరిగేది, నెల్లూరులో జరిగేది. 2 రోజులు మహానాడు పెట్టుకునే వాళ్ళం, ఒకటి భారీ బహిరంగ సభ, 3 రోజులు ఒక ఉత్సవం జరిగేది, ఒక పండగలాగా ఉండేది. అది లేకుండా అంటే హైబ్రిడ్ మహానాడు అని అనుకున్నాం కదా, దాన్ని ఫాలో చేయడం జరుగుతుంది. మరి ఈ మహానాడులో అయితే మహిళల హక్కుల గురించి, వాళ్ళకు కల్పించే ఉద్యోగ అవకాశాల గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మహిళలకి ఎలా వాళ్ళకి ఇంకా అవకాశాలు కల్పించాలి, వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకురావాలి అనేటివైతే ప్రతిసారి ఉంటూనే ఉంటుంది, ఈసారి కూడా ఉంటుంది. అంటే మహిళలకు ఆర్థిక భద్రత అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే అన్నీ బాగుంటాయి. మహిళ అనే ఆర్థిక భద్రతగా ఉందనంటే అట్లాంటి కల్పించాలంటే ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి. సో అది అంటూ ఆ మహిళకు వచ్చినప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కాబట్టి అంటే సమాజంలో తనకంటూ ఒక ఏం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ కూడా యాక్చువల్లీ బాగుంటుంది. అది ఫస్టే గుర్తించింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. సో ఆ రకంగానే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అంతే. మహిళలకి ఆర్థికంగా భద్రత చేయటమే కానివ్వండి, వాళ్ళని సేఫ్గా సెక్యూర్గా ఉంచాలనే బాధ్యతే కానివ్వండి. మీరు చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఉన్నప్పుడు ఎన్ని చోట్ల మిస్సింగ్ కేసులు మహిళలు. సో ఈ రోజున అలాంటివి ఎక్కడైనా ఉన్నాయా? లేదు కదా. అంటే ఆ వ్యవస్థని కూడా అంటే స్ట్రిక్ట్గా ఉంచడం కానివ్వండి, దానిలో ఎక్కడా కూడా మహిళలకు అన్యాయం జరగకూడదని కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రాసెస్గానే తీసుకొని ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఎక్కడ ఉపేక్షించరు. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడా కూడా ఉపేక్షించరు. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమికి గల ప్రధాన కారణం స్త్రీలకు రక్షణ లేకపోవడం అంటున్నారు. మరి ఏపీలో మహిళల భద్రత గురించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో నేను అదే చెప్తున్నది, వైసీపీలో ఉన్నప్పుడు మహిళలకి భద్రత అనేది కరువు అయింది. ఇప్పుడు ఎక్కువ మిస్సింగ్ కేసులు, తప్పిపోయిన వాళ్ళు ఎలా మిస్ అయ్యారో కూడా తెలియదు. అలాంటివన్నీ కూడా ఈ రోజున అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో చూస్తే మహిళ ఒక సీఎంగా ఉండి వ్యతిరేకత కూడా మహిళల దగ్గర నుంచే వచ్చింది అక్కడ.
అంటే మహిళలకి జరిగిన అన్యాయాన్ని ఆవిడ విచ్చలవిడిగా అంటే బంగ్లాదేశ్ వాళ్ళందరినీ ప్రోత్సహించటం, వాళ్ళు ఇక్కడ వెస్ట్ బెంగాల్ వచ్చి ఆ మహిళల మీద ఏదైతే మన ఇండియన్ మహిళల మీద వాళ్ళ అఘాయిత్యాలు చేయటమే కానివ్వండి, దాన్ని కంట్రోల్ చేయకుండా ఉండటం కానివ్వండి, వాళ్ళకి శిక్ష పడకుండా ఉండటం కానీ, గతంలో మనం చూసాం ఒక డాక్టరు ఆ అమ్మాయిని చంపేసిన విధానం కానివ్వండి, అది ఫోరెన్సిక్ రిపోర్ట్లు అన్నీ కూడా చాలామంది కలిసి చంపారు అనేది, రేప్ చేసి చంపారు, అమ్మాయిని చంపాలని చంపారు అనేది యాక్చువల్లీ వచ్చిన రిపోర్టు. కానీ ఒక్కడి మీద వేసేసి చేతులు దులుపుకున్న విధానం కానివ్వండి, ఈ రోజున అదే డాక్టరు మదరు ఎమ్మెల్యేగా నిలబడటం కానివ్వండి, ఆవిడకి మెజారిటీతో గెలవటం కానివ్వండి, ఒక పని మనిషి ఇళ్ళల్లో పని చేసుకునే పాచి పని చేసుకునే ఒక ఆవిడ ఎమ్మెల్యేగా గెలవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత మూటగట్టుకునింది కాబట్టి ఈ రోజున అంత భారీ ఓటమి చవి చూసింది. ఎప్పుడు కూడా మహిళలని విస్మరిస్తే ఎవరు కూడా ఆ పార్టీ మనుగడే ఉండదు. ఇప్పుడు విజయ్ ఈ రోజున అక్కడ తమిళనాడులో గెలవటానికి కూడా కారణం ఏంటి? ఖచ్చితంగా మహిళా ఓట్ బ్యాంకే. అది మహిళా యువత రెండు కలిసింది కాబట్టి అతనికి గెలవగలిగాడు. అలా ఒక్కసారి వాళ్ళు చేంజ్ అంటూ అయ్యి వాళ్ళకి మహిళలకి భద్రత అనేది కరువైనప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్ వచ్చి చేంజ్ అనేది కోరుకుంటుంది. సో అది ఈ రోజున భూస్థాపితం చేసేసింది వెస్ట్ బెంగాల్లో. మమతా బెనర్జీ పార్టీని ఇంకా గతంలో నెక్స్ట్ ఇంకొస్తుందనే ఆశ కూడా లేకుండా చేసింది. అది ఖచ్చితంగా జరగాల్సిన అంశం కూడా. ఎందుకంటే మహిళలు ఆ రకంగా ఇబ్బంది పడ్డారు. ఆవిడ ఒక మహిళయే మహిళల్ని ఇబ్బంది పెట్టినట్టుంది. ఎప్పుడు కూడా మీరు చూడండి, కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, గతంలో వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కానివ్వండి, ఎన్టీఆర్ గారు ఉన్నా కానివ్వండి, మహిళలకి భద్రత సేఫ్ అనేది ఉంటుంది. అరే అమ్మాయి జోలికో వాళ్ళ జోలికో వెళ్తే ఉపేక్షించరు అనేది అయితే ఉంటుంది. ఆ భయం అయితే ఎవడైనా మహిళల జోలికి రావాలంటే భయపడతాడు. ఆ భయం అనేది ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రజలు అట్లా దుర్మార్గులకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.